నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఈ రోజు మనం ఎక్కడికి వచ్చేసామో తెలుసా? బీవీసీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బట్లపాలెం. నాకు ముందే చెప్పారు ఈ అమలాపురంలో ఈ కాలేజ్ లో అమ్మాయిలు అబ్బాయిలు ఫుల్ జోష్గా ఉంటారు. అంటే మనం కార్లో వస్తూ వస్తూ తోపు కాలేజ్ అనుకున్నాం, ఇదేనా? ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి, మిమ్మల్ని ఫుల్ జోష్ లో నింపడానికి మేము వచ్చేసాం. గర్ల్స్ అండ్ బాయ్స్, మీకు ఫ్రీగా బోల్డ్ అంత జోష్ దొరుకుతుంది. Let's get into our show, Josh. Let's move on to our first round. తగ్గేదేలేదో. మరి మన ఫస్ట్ క్వశ్చన్, పెళ్ళైన కొత్తలో ఆషాఢ మాసంలో భార్య భర్తలు ఎందుకు కలిసి ఉండరు? త్వరగా పిల్లలు పడితే ఖర్చులు పెరిగిపోకూడదండి. తొందరగా పిల్లలు పుట్టకూడదు, ఖర్చులు ఎక్కువ పెరిగిపోతాయని దూరంగా ఉంటారంట. ఓకే, అమ్మాయిల నుంచి అను అను, పెళ్ళైన కొత్తలో ఆషాఢ మాసంలో భార్య భర్తలు ఎందుకు కలిసి ఉండరు? ఆ తర్వాత జీవితాంతం ఎలా కలిసే ఉంటారు కదా. జీవితాంతం ఎలా కలిసే ఉంటారు కదా. శివ. పెళ్ళైన కొత్తలో ఆషాఢ మాసంలో భార్య భర్తలు ఎందుకు కలిసి ఉండరు? ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు గోరింటా పెట్టుకుంటే మగవారికి అంటుకోకూడదండి. ఎవరా వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? శివ, నువ్వు మామూలుడి కాదురా రే. ఓకే, అమ్మాయిల నుంచి ఆషాఢ మాసంలో ఆఫర్స్ పెడతారు కదా, అది భార్యలు కొను అంటారని భర్తలు దూరంగా ఉంటారు. అబ్బా, బేసిక్ గా అమ్మాయిలు ఆషాఢ మాసం అనగానే ఆఫర్లు ఉంటాయి కాబట్టి ఫుల్ షాపింగ్ అంటారు. దాన్ని తట్టుకోవాలంటే మగవాళ్ళకి వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అది అవసరం లేదు, ప్రేమ ఉంటే చాలు. ప్రేమ ఉంటే చాలు. బా, నీలాంటి వాళ్ళు అందరికి ఉండాలి కదా. సాయి ప్రకాష్. పెళ్ళైన కొత్తలో ఆషాఢ మాసంలో భార్య భర్తలు ఎందుకు కలిసి ఉండరు? అంటే ఫస్ట్ లోనే బాగా గ్యాప్ ఇస్తే తర్వాత కలిసి ఉంటారండి. ఏంటి? గ్యాప్ ఇస్తే తర్వాత కలిసి ఉంటారండి. పెళ్ళైన తర్వాత అయినా భర్త కొన్ని రోజులైనా ప్రశాంతంగా ఉండడానికి. అబ్బా సూపర్, ఇది కరెక్ట్. ఆషాఢ మాసంలో కలవకుండా ఉంటే అబ్బాయిలు అంటే మొగుళ్ళు బయటికి వెళ్ళి మంచి ట్రిప్పులు వేసుకుంటూ నైట్ ఈవినింగ్ చిల్ అవ్వుకుంటూ వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుకుంటారు. నీ దొంపదాగా ఇప్పుడన్నా వదిలేసిందిరా మమ్మల్ని, ఆనందంగా ఉందిరా అని అనుకుంటారు. అంతేనా? మళ్ళీ దాని తర్వాత మళ్ళీ జైల్లోకి ఎంట్రీ. మన తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, మీ నాన్నకి అమ్మకి ఎప్పుడు భయపడతారు? కళ్యాణ్. నేను అడిగే క్వశ్చన్, మీ నాన్నకి అమ్మకి ఎప్పుడు భయపడతారు? ముందు తాగొచ్చినప్పుడు ఓదమన్నప్పుడు. సో మీ నాన్న, నువ్వు ఇంటికి వచ్చావు ఇప్పుడు, ఊదమంటే ఏం చేస్తావో నాకు చూపించు ఇప్పుడు. కళ్యాణ్ గారు ఇంకా రాలేదే. ఈ టైం దాకా ఎక్కడ పోయిండు? నైట్ 1 అవుతుంది. అరే కళ్యాణ్, ఏంట్రా ఈ టైం దాకా ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వచ్చాను. ఏంట్రా బాడీలో కొద్దిగా షేక్ ఊగుతున్నావు ఏంటి? ఒకసారి ఊదు. ఏదో తేడాగా ఉందేంటి? ఊదు. అబ్బో, నీ ఏజ్ ఎంత? నీ కథ ఎంతరా? ఇంకొకసారి తాగుతావా? తాగితే తాట తీస్తా. నీ పేరు నాన్న? విద్య. మీ నాన్నకి అమ్మకి ఎప్పుడు భయపడతారు? పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోయినప్పుడు. దీనికి కూడా భయపడతావరా? అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. మీ అమ్మాయి ఏంది, తాట తీస్తుందా? మరి తీయదా. తొక్క కూడా తీస్తుంది వాళ్ళ నాన్న. ఏది, పాలు పొంగినందుకే? చదవకుండా ఊకే రీల్స్ చూసుకుంటా ఇంట్లో కూర్చొని టైం అదే పాస్ పాయింట్ చేస్తావా? అయితే అదే ఉంటది. రీల్ చూస్తే వాళ్ళ మమ్మీ అంటది, పొయ్యి మీద పాలు పెట్టాను చూడమని చెప్పాను, చూడలేదంటే అంటే అదే కదా మమ్మీ, పొంగుతుంటే చూసాను అంతేనా తల్లి? మీ అమ్మ నాన్నకి నువ్వు ఎప్పుడు భయపడతావు? మా నాన్న ఇంట్లో ఉన్నప్పుడు, మా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు. మీ నాన్న ఇంట్లో ఉన్నప్పుడు, గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు. సిగ్గులేదు నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ మీ నాన్న పోయి చూపిస్తావా? కాదు నాన్న, మా గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది చూడండి అంట. లిఖిత, మీ అమ్మ నాన్నలంటే మీరు ఎందుకు భయపడతారు? ఎప్పుడు? పేరెంట్స్ మీటింగ్ లో నా గురించి అన్ని నిజాలు చెప్పినప్పుడు. ఏం నిజాలు ఉన్నాయి అసలు? నువ్వేం చేస్తాను? ఇవే తగ్గించుకుంటే మంచిది. కరెంట్ తీగలకు సన్నగా ఉంది. అమ్మా, నిన్ను ముట్టుకుంటే షాకేనా? నెక్స్ట్ హేమంత్.
నీ క్వశ్చన్, మీ నాన్నకి అమ్మకి ఎప్పుడు భయపడతావు? మా అమ్మగారు నా ఫోన్ లో గర్ల్ ఫ్రెండ్స్ దిగిన ఫోటోలు చూసినప్పుడు. ఎంతమంది ఉన్నారా నీకు? చాలా మంది అంటారు సార్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. రమ్య. రమ్య, నీ క్వశ్చన్ వచ్చేసి మీ నాన్నకి అమ్మకి ఎప్పుడు భయపడతావు? మా అమ్మ నా ఫోన్ తీసుకుని మా రిలేటివ్స్ ఫోన్ చేసినప్పుడు, నా బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు ఫోన్ చేస్తాడు. అబ్బా, ఎంగేజ్ వస్తే ఆ బాయ్ ఫ్రెండ్ నెంబర్ చూసిందంటే అంతే ఇంకా. మనం వచ్చేసా మన గేమ్ రౌండ్ లోకి. మన గేమ్ రౌండ్ వచ్చేసి ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడబోయే గేమ్ వచ్చేసి హైలో హైలెస్సా. ఈ హైలో హైలెస్సా గేమ్ ఆడాలంటే పార్టిసిపెంట్స్ కావాలి కదా. సో లెట్స్ ఇన్వైట్ పార్టిసిపెంట్స్, ప్లీజ్ కమ్. మరి పార్టిసిపెంట్స్ వచ్చేసారు. మరి గేమ్ ఏంటి, గేమ్ రూల్స్ ఏంటి? ఈ గేమ్ ఆడాలంటే ఆన్ ఫీల్డ్ లోనే ఆడాల్సిందే. ఇక లేట్ చేయకుండా ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రాపర్టీస్ కూడా అక్కడే ఉన్నాయి. సో బాయ్స్, ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? yes, come on boys. ఫాలోస్ బాయ్స్. ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ ముందుగా వస్తాయి. ఇక్కడ ఒక ఫుట్ ఉంది, దాని కింద రోలర్స్ ఉన్నాయి. హైలో హైలెస్సా అనుకుంటూ ఇలా 2 హ్యాండ్స్ కింద సపోర్ట్ తీసుకుంటూ ఇలా పుష్ చేసుకుంటూ ఆ రోలర్స్ మీదగా వెళ్ళాలి. మళ్ళీ రోలర్స్ వెనకాలకు వస్తాయి. మళ్ళీ ఆ రోలర్స్ తీసి ముందు పెట్టుకొని ఇలా ఆల్టర్నేట్ ఈ గేమ్ ని ఆడుకుంటూ అక్కడ ఒక ఫ్లాగ్ ఉంది. దాని చుట్టూతో మళ్ళీ సేమ్ ఇటువైపు నుంచి ఎలా అయితే వెళ్తారో అటువైపు నుంచి కూడా వస్తూ ఆ ఫ్లాగ్ ని తీసుకొని వాళ్ళ టీమ్ లీడర్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో, అంటే నేను లేదా నితిన్ కి ఇస్తారో, ఇన్ టైమ్ లో వచ్చేసిన వాళ్ళు, ఫాస్ట్ గా వచ్చిన వాళ్ళు ఆర్ ద గేమ్ విన్నర్స్. గాయత్రి, ఎలా వెళ్ళారో అలానే రావాలా? అంత టఫెస్ట్ టాస్క్ లేదు. ఇక్కడ నుంచి వెళ్ళడమే ఒక టార్గెట్ అయితే అక్కడ నుంచి ఫ్లాగ్ తీసుకొని పరిగెట్టుకు రావడమే ఫైనల్ కంక్లూజన్. ఓకే, క్లియర్ గా అర్థమైపోయింది కాబట్టి ఇక లేట్ చేయకుండా ఫాస్ట్ ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి బాయ్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్, ఆర్ యు రెడీ? వెరీ గుడ్. హైలో హైలెస్సా గేమ్ ఆడటానికి నా టీం నుంచి బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్, వాళ్ళకంటే ఫాస్ట్ గా తక్కువ టైంలో ఈ గేమ్ ని మనం కంప్లీట్ చేసుకోవాలి. 3, 2, 1 గో. బాయ్స్ వెరీ గుడ్ రా, అంతే. అది వెల్ ప్లే బాయ్స్, వెల్ ప్లే అంతే. అరే నీ పేరేంట్రా? అరే నువ్వు పేరేం చెప్పాల్సిన పనేలే, మన ఫోకస్ అంతా గేమ్ మీద ఉండాలి. సూపర్ ప్లే నాన్న, వెరీ నైస్, సూపర్ రా, అంతేరా. అరే స్పీడ్ గా వెళ్ళకూడదు నాన్న, అలసిపోతావు. ఒక సెల్ఫీ తీసుకున్నాం, ఇటు చూడు. ఏదైనా తర్వాత మనం నీకు చూడరా ఒకసారి సెల్ఫీ. అరే సూపర్ ఉన్నా. నీకు మీరు ఒక్కడే కనపడతాడు, వీడు కనపడట్లేదా? వీడు కూడా ఉన్నాడు. అరే ఇటు చూడరా ఒకసారి, ఇటు చూడు. నువ్వు పక్కకి పో. అరే సాయంత్రం పార్క్ వెళ్దామా? వద్దు. అరే ఒకసారి నా వైపు చూడు. అరే లిఖిత్ గా, ఎందుకురా వాళ్ళ వేలు మాట్లాంటావు? సాయంత్రం మన పార్టీ ఉందన్నా కదా, వాళ్ళ పార్టీ పోతా ఉంటావేంట్రా? మన పార్టీ అన్న గెలుపు మంది. ఓకే, నువ్వు గెలు. అరే నువ్వు ఓడిపోతే నేను పార్క్ తీసుకెళ్తాను రా. వద్దు. మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం, నైట్ మాకు ఒక వేరే పార్టీ ఉందిలే. లిఖిత్, మంది ఫారెన్ బాటిల్, నువ్వు మిస్ అవుతావు, జాగ్రత్త. గెలుపు మందేనా? గెలుపు మందని అదే ఫిక్స్ అయిపోయినాం మేము. బాయ్స్ కమాన్, వచ్చేసాం రా. మ్యాక్స్ ఆల్మోస్ట్ వచ్చేసాం, ఇక్కడ దగ్గరలోనే ఉన్నాం. కొన్ని సెకండ్స్ లో ఇప్పుడు ఆ ఫ్లాగ్ తీసుకొని పరిగెట్టుకుంటూ వెనకాలకి వెళ్ళాలరా మనం. అది మొత్తం దాటి రాండ్రా. ఎప్పటికి? రేపటికా? విజయ్ పతాకం ఎగరేద్దాం. రేపటికా? ఓకే వచ్చేసాం. రైట్ కమాన్. హైలో హైలెస్సా గేమ్ ని మా టీం బాయ్స్ చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు, చాలా క్రేజీగా ఆడారు. బాయ్స్, నాకు ఎందుకు అనిపిస్తుంది ఖచ్చితంగా మనమే విన్నింగ్ అని. చూద్దాం మరి గాయత్రి టీం బాయ్స్ ఎలా ఆడతారో, మనకంటే ఎంత తక్కువ టైంలో కంప్లీట్ చేసుకుంటారో చూసుకుందాం. మరి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైలో హైలెస్సా గేమ్ ఆడటానికి నా బాయ్స్. 3, 2, 1 గో. లగెత్తు రాజాము, లగెత్తు.
వెరీ గుడ్. చాలా టైం ఉందిరా మనకి. కూల్ నాన్న, కూల్. కమన్ కమన్ కమన్. షార్ట్ కట్స్ ఎందుకురా, బ్రహ్మాండంగా ఆడుతున్నారు అసలు మీరు. అరే బాయ్స్, మనం గనక గెలిస్తే సాయంత్రం పబ్బుకి వెళ్ళి డించక 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 డించక. ఓకేరా, సినిమా వద్దు పబ్బు వద్దు, మరి నీకేం కావాలి? హ్యాండ్ క్యాష్ ఏమైనా దొరుకుద్దా? హ్యాండ్ క్యాష్? అరే నీకు కావాల్సిన ఆగ్రా, కూల్, రిలాక్స్. నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకు, మర్యాదగా ఉండదు. ఆల్మోస్ట్ ఇంకొక అరగంటలో చేరుకుంటారా మీరు? ఆ పక్కకో ఈ పక్కకో వెళ్ళు, స్ట్రైట్గా వెళ్ళక దాటాలది. అరే పక్కొచ్చేలాగా. వచ్చే. అరే గాయత్రి టీం చంపేశారా. ఆగ్రా, పద. అరే దాటేరా వచ్చేసా. మొత్తానికి ఈ రోజు మా బాయ్స్ చాలా కష్టపడి చాలా అవలీలగా సులభంగా ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 3 minutes 30 seconds. Come on boys. నా టీమ్ బాయ్స్ హైలో గేమ్ ని ఫినిష్ చేశారు జస్ట్ 2 minutes 50 seconds లో. మరి నా టీం గెలిచింది కాబట్టి మరి నా టీం బాయ్స్ గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ని. మా వాళ్ళు జోష్ ప్రింటెడ్ క్యాప్స్ గెలుచుకున్నారు రన్నర్ అప్స్ గా. కమ్ ఆన్ బాయ్స్. సెలబ్రేషన్ ని పక్కకెళ్ళి పండుగ చేసుకోండి. ఓకే రైట్. సో మరి సక్సెస్ఫుల్ గా హైలెస్ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నాం. చాలా సూపర్ గా ఇక్కడ ఉన్న ఇద్దరు టీమ్స్ నుంచి, గాయత్రి టీమ్స్ నుంచి నా టీం నుంచి ఇద్దరు బాయ్స్ చాలా బాగా ఆడారు. సో ఆ బాయ్స్ ఒకసారి ఓవేసుకోండి గర్ల్స్ అండ్ బాయ్స్. నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఉపవాసం ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారు? ఫ్రెండ్ గారు పార్టీ ఇస్తున్నప్పుడు ఒక రోజు ముందు ఉపవాసం చేస్తాం. డబ్బు. సురేఖ. ఓకే సురేఖ, మీరు ఉపవాసం ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారు? మా అక్క ఇంట్లో వంట వండినప్పుడు నేను ఉపవాసం చేస్తాను. అంటే అంత అద్భుతంగా ఉంటుందంట వాళ్ళ అక్క. ఓహో, ఆ వంట ఎక్కడ తినాల్సి వచ్చిందో నాన్న అమ్మా. ఓ మై గాడ్, వాట్ ఎ చేంజ్. నీ పేరు? పూజ. కూజానా? పూజ కాదు, పూజ అమ్మా. అవునా, నేను సమ్మర్ లో ఇంట్లో పెట్టుకుంటామే కూజ, అదనుకున్నా. అట్లుంటది మనతోని ముచ్చట. ఆ కూజ కాదు, పూజ. పూజ. nice రా. చూసావా మిలమిల మెరిసిపోతుంది పువ్వులాగా. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ. కాదురా, ఇవి ఇయర్ రింగ్స్ ఏనా? ఎంతున్నాయో తెలుసా? ఒక్కొక్కటి పావు గాయత్రి కేజీ. చేయి తీరా, కందిపోద్ది. నువ్వు ఉపవాసం ఎందుకు చేస్తావు, ఎప్పుడు చేస్తావు? నితిన్తో డాన్స్ చేద్దామని నైట్ అంతా ఉపవాసం ఉంటాను. అబ్బా, ఏంటి పూజ మన ఇద్దరం బాగా సింక్ అయ్యనట్టున్నావు. సింక్ కాదు, ఇద్దరు కూడా నువ్వు సైజుల్లో ఈక్వల్ గా ఉన్నారు. అది అవునా? ఓకే, మీరు డాన్స్ చేస్తే మనం అదృష్టం చేసుకుందాం. చూసి ఏం చేస్తాం?
వావ్, ఏం చేస్తారు స్టేజ్ కూడా దగ్గరెళ్ళింది ఇక్కడ. ఆడియన్స్ మీద రివెంజ్ అనమాట. మామూలుగా ఉండదు. అదే మామూలుగా ఉండదా? నీ టీమేనా? అంతే మరి అందుకే ఆ లెవెల్ ఉంది. మాతో పెట్టుకుంటే మడతెడిపోద్ది. స్నేహ మీరు ఉపవాసం ఎందుకు చేస్తారు? ఎప్పుడు చేస్తారు? మిస్ ఇండియా పోటీలో ఫస్ట్ రావాలని ఉపవాసం చేస్తాను. మై గాడ్, అమ్మా నువ్వు మాత్రం ఉపవాసం చేయకు, ఇయాలో రేపు అన్నట్టు నువ్వు మిస్ ఇండియా అంటే అలాగే ఉంటారు. ఇలా చేయపోయి ఒకసారి గాయత్రి యాంకరింగ్ చేసుకుంటా వండుతున్నట్టుంది. కింద పడిపోయింది. అంటే నీకు ఆల్రెడీ ప్రాక్టీస్ ఉందా? మిస్ ఇండియా అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ తను ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. right, మిస్ ఇండియా okay. అని చెప్పింది కదా, ఓకేనా? డన్. right. డన్. గర్ల్స్ అండ్ బాయ్స్, మన స్నేహ ర్యాంప్ వాక్ ఎలా ఉంది? తగ్గేదే రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్. తాళి కట్టే ముందు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి వచ్చే ఆలోచనలు ఏంటి? మేఘనా. హే, మై నేమ్ ఇస్ మేఘనా సార్. తాళి కట్టే ముందు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి వచ్చే ఆలోచన ఏంటి? నన్ను బాగా చూసుకోగలడా, నన్ను భరించగలడా అని ఆలోచిస్తాం. ఫస్ట్ నన్ను బాగా చూసుకోగలడా? నన్ను భరించగలడా? బాగా చూసుకోగలడు కానీ నేను భరించలేడురా. భరిస్తారు. తాళి కట్టే ముందు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి వచ్చే ఆలోచనలు ఏంటి? అసలే అవకాకు పెళ్ళైంది, మళ్ళీ ఎవరైనా ఆపుతారా అని డౌట్. ఏం చెప్పావురా? మరి తెలుసు కదా, ఆడుతూ పాడుతూ రౌండ్ తర్వాత ఎవరు వస్తారో? మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేదెవరు, నవ్విచ్చేదెవరు, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసేదెవరో తెలుసా? చోటు మోటు. Yes, exactly. కానీ మన చోటు మోటు మారిపోయారంట. మరి ఆ మారిపోవటం ఏంటో, ఆ గోల్ ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చోటు మోటు. హాయ్ ఒక ఫోటో తీస్తారా? సెల్ఫీ తీసుకుందాం. ఒక ఫోటో సెల్ఫీ ఏంటి సెల్ఫీ 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 బ్రో సెల్ఫీ ఒక సెల్ఫీ 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 బ్రో. హాయ్ ఓకే హాయ్ 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 యువర్ నేమ్ ఓకే వన్ ఫోటో. యువర్ నేమ్ జోయి. హాయ్ జోయి. హాయ్ 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 బ్యూటిఫుల్ యూ. ఓకే మేడం. ఓకే థ్యాంక్ యూ. ఓకే You're so cute. ఓకే మేడం.
मेरा नाम जागी 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 खानदानी फ्रैंक नाम बाबा మన చోటుగాడైతే అమ్మాయిగా మారిపోయి భలే ముద్దొచ్చాడు నాకైతే. అది ఎప్పుడు రెగ్యులర్ గా మన చోటు మోటు డిఫరెంట్ గా ప్రాంక్స్ చేస్తారు. ఈసారి చోటు మోటు అసలు అమ్మాయిలుగా మారిపోవటం ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఫుల్ నవ్వించారు కదా. ఎస్, మరి చూసారు కదా ఎంత జోష్ఫుల్ గా సాగిందో ఈ రోజు మన ఎపిసోడ్. చాలా అంటే చాలా ఫుల్ టు ఎంటర్టైనింగ్ గా ఇలాంటి సరదాగా ఇలాంటి ఇంతమంది స్టూడెంట్స్ ని చూశాక మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరొక ఎనర్జెటిక్ ఎపిసోడ్ తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నాను. Until then, stay tuned to ETV Plus. This is me, Nitin Sangaps. And this is your Gayatri. Signing off. See you boys and girls.